హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈరోజైతే మరొక కొత్త వీడియోతో వచ్చానండి. అది కూడా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఎవ్వరు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మన వీడియోస్ చూస్తే అంత మరీ ఆరితేరిపోయిన వంటలు అయితే నేనైతే చేయట్లేదు, కానీ ఈజీగా అయితే చేస్తాను. కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయి. కాబట్టి ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉన్నా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఎవరైనా హాస్టలర్స్లో దూరంగా ఉండి చదువుకుంటారు కదా, అలాంటి వారికి ఏంటంటే ఇలాంటి సింపుల్గా వీడియోస్ అన్నవి తొందరగా మనకి వంట నేర్చుకోవడానికి వస్తాయి. ఈరోజు కర్రీ ఏమి అంటే నాటుకోడి పులుసు అండి. నాటుకోడి పులుసుతో కుక్కర్లో చేశాను పలావు, చాలా సింపుల్గా. మీకు ఈ రెసిపీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ మీకు డీటెయిల్గా నేను ప్రతి క్లిప్ ఇందులో యాడ్ చేశాను. నెక్స్ట్ ఏంటి, దేని తర్వాత ఏది వేయాలి అని చెప్పి. కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే ప్రాసెస్ కనిపిస్తుంది కదా, అందుకే నేను దీని గురించి వాయిస్ చెప్పలేదు, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మామూలుగా వాయిస్ అయితే చెప్తున్నాను. ఇది కానీ మీకు ప్రిపరేషన్లో ఏమేమి ఐటమ్స్ చేశారన్నది మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అప్పుడు ఒక వాయిస్తో వీడియో చేస్తాను. లేదు మీకు అంత క్లియర్గా ఉందంటే కనుక ఇలా చేసేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. వీడియో అయితే చాలా తక్కువగానే తీసాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో తీసినప్పుడు నేను ఏం చెప్పానంటే, నెక్స్ట్ వీడియో అన్నది ఒక మ్యాటర్ ఒకటి చెప్పాను. నేను ఒక వీడియోలో కంటెంట్ వీడియో చేశాను, లాస్ట్ వీడియో నాది. ఆ కంటెంట్ వీడియోలో నెక్స్ట్ అన్నది కంటిన్యూ అవుతుందని చెప్పాను, కానీ ఇందులో కంటిన్యూ చేయడం లేదు. నాకు ఇంకొక వీడియో ఉంది, లాంగ్ వీడియో. అందులో అయితే నేను దాని కంటిన్యూషన్ నేను అందులో ఇస్తాను. ఇది వీడియో లెంత్ తక్కువగా ఉండడం వల్ల నేను ఇందులో అయితే కంటిన్యూ చేయడం లేదు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. అప్పుడే కదా కొత్తగా చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ఇదొక రిక్వెస్ట్ అనుకోండి. ఇక్కడితో నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ కుక్కర్లో పులావ్ అన్నమాట. ఇది కూడా మీకు చూస్తే చాలా ఈజీగానే అర్థమవుతుంది. కాబట్టి ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేను కామెంట్లో అయినా కూడా నేను రిప్లై ఇస్తాను. అయితే ఇప్పుడు ఏంటంటే, నేను ఆ వీడియోలో చెప్పిన కంటెంట్ కోసం చాలామంది నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల నేను నెక్స్ట్ వీడియో పెట్టలేకపోయానండి. రియల్లీ సారీ ఫర్ ద డిలే. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే నేను కంటిన్యూ చేయడానికే చూస్తాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసమైనా కూడా నేను వీడియోస్ అన్నవి కంటిన్యూ చేయాలి కదా. వీలైనంత వరకు నేను వీడియో పెట్టడానికే చూస్తానండి. నేను మ్యాక్సిమం షార్ట్స్ అయితే చేస్తున్నాను, కానీ లాంగ్ వీడియోస్ అనేవి చేయడానికి నాకు ఇదంతా ఎడిటింగ్ చేయడానికి మెయిన్ టైం అయితే కుదరడం లేదు. అందువల్ల లేటు. కంటెంట్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి నేను ఏం చెప్దామా అని చెప్పి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను, నెక్స్ట్ వీడియోలో చెప్దామని. కానీ ఈ వీడియోలో అయితే కుదరడం లేదు ఫ్రెండ్స్. ఐఎమ్ సో సారీ. కానీ దీని నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఫస్ట్ వీడియోలో చేసిన కంటిన్యూషన్ అన్నది ఆ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. నేను స్టార్టింగే చెప్పాను, నేను కుకింగ్ వ్లాగ్స్ చేస్తాను, కానీ వెనకాల వాయిస్ ఓవర్ అన్నది జస్ట్ టాకింగ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా నేనైతే రిప్లై ఇస్తానని చెప్పాను. ఓకే, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్లో వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి. సబ్స్క్రైబ్ చేశారా లేదా, చేసిన వాళ్ళు ఎంతమంది, చేయని వాళ్ళు ఎంతమంది అని కూడా నాకు యూట్యూబ్ స్టూడియోలో తెలుస్తుంది కదా. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్లో ఎక్కువ మంది వీడియోస్ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. నాకు దానివల్ల ఏంటంటే నెక్స్ట్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.